హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్లో ఎలాగో అట్లానే ఈ సీజన్లో ప్రతి దిక్కున కనిపించేది ఏమిటి అంటే మొక్కజొన్న. వర్షాకాలం వచ్చిందంటేనే మొక్కజొన్న పొత్తులు ఎక్కడ పడితే అక్కడ విడివిడిగా దొరుకుతూ ఉంటాయి. అది మీలో ఎంతమందికి ఈ మొక్కజొన్న పొత్తులు అనేది ఇష్టమో, దాన్ని ఎట్లా మొక్కజొన్న పొత్తుతో ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అది స్వీట్ కార్న్ పొటాటో చేసుకోవచ్చు, స్వీట్ కార్న్తో ఏదేదో చేసుకోవచ్చు. ఈరోజు మా విలేజ్లో ఒక మార్కెట్లోకి వెళ్ళి మొక్కజొన్న పొత్తులు అనేది తీసుకువచ్చి అది ఎట్లాగా ఉడకబెట్టాలి ఏంటి అనేది ఈరోజు టాపిక్. ఇది వచ్చేసి మొక్కజొన్న పొత్తులు వచ్చేసి ఇవి దీంట్లో ఎంతో పచ్చిగా ఉండే మొక్కజొన్న పొత్తులు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే, మార్కెట్లో నుంచి మొక్కజొన్న పొత్తులు తీసుకువచ్చి దాన్ని వలిచి ఇలా పొత్తులు వడిచి తగినన్ని వాటర్ పోసుకొని ఈ మొక్కజొన్న పొత్తులోని దాంట్లో వేసుకుని ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే అద్భుతంగా ఇలా మన మొక్కజొన్న పొత్తులు అనేది ఉంటుంది. రుచి చాలా బాగుంటుంది. మొక్కజొన్న పొత్తులు అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఓన్లీ సీజనల్గా వచ్చే మొక్కజొన్న పొత్తుది. ఇది ఎవరైనా తినవచ్చు. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫైబర్ ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి, అలాగే వెయిట్ లాస్ తగ్గుతుంది. అట్లాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మొక్కజొన్న కూడా ఒక ప్రకృతిక పరంగా మనకి నేచురల్ ఫుడ్ మాట. ఇది నా ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం.